హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను మీషోలో తీసుకున్న ఈ 2 సారీస్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్ వచ్చేసరికి ఇది నావీ బ్లూ కలర్ వచ్చిందండి. ఈ సారీ నాకు 300 అరౌండ్ ఎంతో పడింది. ఆ కాస్ట్కి వర్తనే చెప్పుకోవచ్చు. ఫుల్ మనకి జెరీతో వచ్చిందండి సారీ అంతా కూడా. పళ్ళు పాటుకు వచ్చేసరికి కింద టాజిల్స్ ఇచ్చి ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇట్లా జెరీతో బార్డర్ ఇచ్చారనమాట. మొత్తం ప్లెయిన్గా ఉంది కాబట్టి ఫ్రాక్స్ కానీ హాఫ్ సారీస్ కానీ డిజైన్ చేసుకుని గ్రాండ్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే చూసేటానికి నీట్గా ఉంటుంది. లేదు అనుకుంటే యోక్ పార్ట్లో మనం డిజైనర్ ఫ్యాబ్రిక్ వేసుకుని బాటమ్ పార్ట్ అంతా కూడా ఫ్రిల్స్ అది పెట్టుకుని స్టిచ్ చేసుకున్నా బాగుంటుందండి. ఫ్యాబ్రిక్ ఓకేగా ఉంది, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఆరెంజ్ కలర్ సారీ. ఈ ఆరెంజ్ కలర్ సారీ వచ్చినాక అరౌండ్ 400 చేంజ్ ఏమో పడిందండి. కానీ చూసేటానికి సారీ బాగానే ఉంది, బట్ క్వాలిటీ అంత లేదండి, అంత వర్త్ కాదని చెప్పుకోవచ్చు. నేను వైన్ కలర్ సారీ తీసుకుని డ్రెస్ స్టిచ్ చేశాను కదా, అది స్టిచ్ చేసేటప్పుడే పోయింది. సేమ్ అదే ఫ్యాబ్రిక్ ఇది కూడా. స్టిచ్ చేస్తే అంత ఉండదు అనిపిస్తుంది. వర్క్ విషయానికి వచ్చేసరికి చాలా నీట్గా ఉంది అండి, గ్రాండ్గానే ఉంది. బట్ ఇది ఏంటి అంటే హాఫ్ వర్క్ ఇచ్చారు, మిగిలిన హాఫ్ అంతా కూడా ఫుల్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్. ఎటువంటి బూటీస్ కానీ ఏమీ లేవు, మొత్తం అంతా కూడా ప్లెయినే వచ్చింది. ఇటువంటి ఫ్యాబ్రిక్తో ఎవరైనా డ్రెస్సెస్ అవి డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రెఫరెన్స్ పిక్ పెడుతున్నాను చూడండి, అట్లా డిజైన్ చేసుకుంటే నీట్గానే ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.